అనేక కార్యక్రమాలు రైల్వే ఎంప్లాయీస్ కోసం సాధించినటువంటి గొప్ప వ్యక్తి రాఘవయ్య గారు నాకు తెలుసు. నేను రైల్వేలో పనిచేస్తున్నటువంటి రోజుల్లో ఓటీ తర్వాత రన్నింగ్ ఎలివెన్స్ వీటి కోసం ఫైట్ చేస్తుండేవాళ్ళు. అవన్నీ ఎప్పుడో వచ్చేసినాయి. ఆ తర్వాత ఇంకా చాలా ఎన్నెన్నో సాధించేసి ఉంటారు. అయితే నాకు ఈ మధ్య తెలిసింది ఒకటి ఏంటంటే 5 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి రైల్వే ఎంప్లాయీకి వాళ్ళ బిడ్డకు ఉద్యోగం ఇస్తున్నారంటే ఇప్పుడు 3 సంవత్సరాలేనా 3 సంవత్సరాలు కానీ సర్వీస్ ఉంటే రైల్వే ఎంప్లాయీకి వాళ్ళ బిడ్డకు ఉద్యోగం ఇస్తున్నారంటే సార్ ఎమ్మెల్యే గారు 3 సంవత్సరాలు కానీ సర్వీస్ ఉంటే రైల్వే ఎంప్లాయీకి వాళ్ళ బిడ్డకు ఆ ఉద్యోగం ఇచ్చేస్తున్నారు. అది రాఘవయ్య గారు సాధించారు. రైల్వే ఎంప్లాయీస్ అంతా కూడా రుణపడి ఉంటారు రాఘవయ్య గారి కోసం. ఈ సందర్భంగా ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్కి ఏంటంటే, నేను నా కుమార్తెను కూడా రైల్వే ఎంప్లాయీస్ అన్నికే ఇచ్చాను. మా జయంతుడు గారు మోహన్ రావు గారు అని ఇక్కడే ఉన్నారు. ఈజ్ సిజిఎస్ ఆఫ్ నెల్లూరు. అబ్బాయి నరేష్ ఇప్పుడు ఆస్టిన్ టెక్సాస్ లో కంప్యూటర్ ఇంజనీర్ గా పనిచేస్తారు. వచ్చి సార్కి పుష్పమాల అలంకరించాల్సిందిగా కోరుతున్నా. ఆనంద్ బాబు గారు కూడా పెద్దలు శ్రీ మధు రాఘవయ్య గారు ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ, శ్రీరామ శాసనసభ్యులు మరియు మీ అందరి ఆపద్బంధువు, ఈ ప్రాంతంలో ప్రతి వారి కష్ట నష్టాలను భరిస్తూ ప్రజాసేవలు అందించడంలో అందరికంటే ముందంజ వేసి నడిపేటువంటి నాయకుడు శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారు. తొలిసారిగా మిమ్మల్ని కలిసే అవకాశం కల్పించింది. మీకు మంచి భవిష్యత్తు ఉందని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి చలపతిరావు గారు, విశ్వేశ్వరరావు గారు, జగపతిరాజు గారు, బ్రహ్మయ్య గారు, నా యొక్క సోదర ఆఫీస్ బేరర్స్ ఆమంచి వెంకటేశ్వరరావు, బ్రాంచ్ సెక్రటరీ ఉందో శ్రీనివాసరావు, బ్రాంచ్ సెక్రటరీ బాపట్ల, వైద్య కోటేశ్వరరావు, బ్రాంచ్ సెక్రటరీ తెనాలి, రిటైర్డ్ డివిజనల్ ఇంజనీర్ శ్రీ अमीरुद्दीन गारू, जनाब अमीरुद्दीन साहब आप आ गए, ये खुशी की बात है. आप ये बैठ गए इधर. కీర్తిశేషులు రామారావు గారి ధర్మపత్ని అమ్మ, నా చెల్లెలు లాంటి వారికి, కుటుంబ సభ్యులు, ఈనాటి కార్యక్రమానికి సూత్రధారి శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, వారి సుపుత్రులు, ఈనాటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరిమణులు, సోదరులు, పెద్దలారా, నిజంగా ఇది నా అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేనే రావాలని పట్టుబట్టి గౌరవనీయులు శ్రీ ఆంజనేయులు గారు, సీతారామాంజనేయులు గారు నాతో టెలిఫోన్లో మాట్లాడి ఢిల్లీకి ఫోన్ చేసి 5-6 సార్లు ఫోన్ చేసి నా యొక్క కన్వీనియన్స్ కోసం ఒక డేట్ కూడా మార్చి ఈరోజు నా ఆత్మీయుడు, నా ఆత్మలో ఉన్నటువంటి కీర్తిశేషులు రామారావు గారు, పెద్ద రామారావు గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించేటువంటి ఒక అవకాశం కల్పించినటువంటి మొత్తం కుటుంబానికి బంధుమిత్రులకు కూడా నేను సదా రుణపడి ఉంటాను. ఎందుకంటే రామారావు నా యొక్క కుటుంబంలో ఒక సభ్యునిగా నేను గుర్తించి, గౌరవించి, సదా ఆయనతో సంప్రదించి ఎంతగానో మా ఇద్దరి మధ్య ఆప్యాయత పెరిగింది. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వరకు దక్షిణ ఎక్స్ప్రెస్ లో ఫ్యాక్టరీ కారును క్యాటరింగ్ మేనేజర్ గా ఆ రోజుల్లో బొగ్గుతో నడిచేటువంటి రైళ్లు ఇంజన్లు ఉన్నప్పుడు రామారావు గారు ఒక చీఫ్ క్యాటరింగ్ మేనేజర్ గా ప్రతి ట్రైన్ లో 1600 మందికి తక్కువ లేకుండా ప్యాసింజర్లు ఉంటే, డైనింగ్ కార్ ఉంటే, డైనింగ్ కార్ లో ప్రజలు కానీ, యాత్రికులు కానీ, అధికారులు కానీ ఎవరు కూడా కంప్లైంట్ తావు లేకుండా ఆయన నాయకత్వంలో ఈ యొక్క సేవలు అందించినటువంటి రామారావును, వారి యొక్క నిజాయితీని గుర్తించి మన సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ ఆయనకు వద్దన్నా కానీ
నాకు పదవి సార్ మీరు ఉంటే చాలు అని కొన్ని వందల సార్లు నాకు అన్నా కానీ లేదు బాధ్యతలు మీరు చేపట్టాలా అని వారికి బాధ్యత ఇచ్చి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాశీపేట, వరంగల్, హన్మకొండ ఏరియాలో ఇతర జెండాల ఉనికి లేకుండా ఒక 3 రంగుల జెండా మాత్రమే, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ అని మాత్రమే అక్కడ ఉండే విధంగా చరిత్ర చాటినటువంటి రామారావు గారు మన మధ్యలో లేకున్నా కానీ వారి ఆత్మ గర్విస్తుంది. ఎందుకంటే మనం ఆయన సేవలు మర్చిపోలేదు. నేను చాలా దూరంలో ఉన్నాను, 1670 కిలోమీటర్ల దూరంలో ఢిల్లీలో ఉండడం వల్ల నేను కొన్ని కార్యక్రమాలకు అనుకున్న రీతిగా రాలేకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఈ కార్యక్రమం రక్కుంటే మీరందరూ నన్ను నిందిస్తారని 18వ తేదీ నాడే 18వ తేదీ 12:30కే మల్లికార్జున్ ఖార్గే గారితో, రైల్వే శాఖ మంత్రితో మీటింగ్ పెట్టుకుని డిస్కషన్ చేసి విశాఖపట్నంలో జరిగే అఖిల భారత ఎన్ఎఫ్ఐ అధివేశనంలో మీరు రావాలి, 20,000 మంది మా కార్యకర్తలు వస్తారు ఆయన చెప్పేసి 19వ తేదీ ఉదయం ఫ్లైట్ పట్టుకొని నేను హైదరాబాద్ వచ్చి 5ంటికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగి మరల రాత్రి 10:30కు సింహపురి ఎక్స్ప్రెస్ ఎక్కి ఇక్కడికి వచ్చారంటే రామారావు గారు పిలిచారు. రామారావు గారు, సార్ రాఘవయ్య గారు మీరు రావాలా, ఇలాంటి కార్యక్రమం మీరు రావాలని ఆయన యొక్క ఆత్మ నన్ను ప్రేరేపిస్తే ఈనాడు ఇక్కడికి వచ్చాను. ఈ సోపిరాల గ్రామం చూసేటువంటి ఒక అదృష్టం నాకు లభించింది. అంటే ఇంత చిన్న గ్రామం నుంచి ఒక రామారావు అనే వ్యక్తి ఆ స్థాయికి ఎదిగి చీఫ్ క్యాటరింగ్ ఇన్స్పెక్టర్ గా రైల్వేలో ఆర్గనైజేషన్ ద్వారా బీదలకు కుల మతం అనేటువంటి భేదం లేకుండా ఎరుకల, యానాది, సుగాలి, మైనారిటీ వర్గాలకు కూడా, ఉదాహరణకు చెప్తున్నాను, ఆ బీదలకు కూడా సేవలు అందించారు మన యొక్క ఆర్గనైజేషన్ ద్వారా. ఆ రోజుల్లో క్యాటరింగ్ లో కాంట్రాక్ట్ క్లీనర్స్ ఉండేవాళ్ళు. కాంట్రాక్టర్ కింద పనిచేసే క్లీనర్స్ ఉంటే వారికి ఏదో విధంగా వారిని రెగ్యులరైజేషన్ చేయించాలా, వారు పర్మనెంట్ కావాలా, వారికి కూడా జీత భత్యాలు లభించాలా, పెన్షన్ లభించాలా, గ్రాట్యుటీ లభించాలా అనేటువంటి ఒక పట్టుదలతో నా దగ్గరకు డీటెయిల్స్ తీసుకొచ్చి అఖిల భారత స్థాయిలో ఇండియాలో ఉన్నటువంటి క్యాటరింగ్ కాంట్రాక్ట్ క్లీనర్లందరినీ కూడా రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు తీసుకొచ్చి వారందరూ పర్మనెంట్ అయ్యి వారందరూ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్ అయ్యారంటే అది దానికి సూత్రధారి కీర్తిశేషుడు రామారావు గారు అనేటువంటి విషయాన్ని నేను ఈనాడు మనవి చేస్తున్నాను. ఎందుకంటే మనం మర్చిపోకూడదు. ఏ వ్యక్తి అయితే సమాజానికి సేవలు అందించాడో, బీదలకు సేవలు అందించాడో, నిజాయితీగా సేవలు అందించాడో, ఎలాంటి సహనం ఉండేది రామారావు గారికి. సహనం ఏనాడు కూడా నిబ్బరాన్ని కోల్పోలేదు, ఏనాడు కూడా మనోబలహీనంతో మాట్లాడలేదు, ధైర్యంగా ఎదుర్కొనేవాడు. కొండ లాంటి ఆర్గనైజేషన్, పర్వతం లాంటి ఎన్ఎఫ్ఐఆర్ ఆయన వెనక సదా ఉండేటువంటి యొక్క ఆత్మవిశ్వాసంతో ప్రతి తరగతి కార్మికులు కూడా, ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి బల్హార్షా వరకు, అంటే బల్హార్షా మహారాష్ట్ర బార్డర్, మహారాష్ట్ర సరిహద్దు వరకు, కాగజ్ నగర్ కానీ, రామగుండం కానీ, లేక పెద్దపల్లి కానీ, లేక ఈ సైడ్ డోర్నకల్ కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కూడా సేవలు అందించినటువంటి రామారావు గారిని ఈనాడు వారి కుటుంబ సభ్యులందరూ ఈ విధంగా విగ్రహావిష్కరణ ద్వారా మరియు ఇలాంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నిజంగా నేను గర్విస్తున్నాను. వారి పుత్రులకు, వారి యొక్క సోదరులకు, అదేవిధంగా కుటుంబ సభ్యులకు, అక్క చెల్లెళ్లకు, బంధువులందరికీ కూడా నేను మనసారా మరొకసారి నమస్కరిస్తున్నాను. ఈ యొక్క ఇలాంటి పరంపర, ఇలాంటి సంప్రదాయాన్ని మనం పెంచాలా. గతంలో చేశారు, గౌరవనీయులు శాసనసభ్యులు చెప్పారు, మన వెంట ఏది రాదు, చేసిన చర్యలు, తరువాత అందించిన సేవలు అందించాం. రామారావు గారు సేవలు అందించారు. ఉదాహరణకు వైఏ ప్రతాప్ గారు ఈనాడు రిటైర్మెంట్ అయిపోయారు కాశీపేటలో. రామారావుకు అతడు ఒక కొడుకు లాంటి వాడు. మీరు ఎలా కొడుకున్నారో ఈనాడు వైఏ ప్రతాప్ అనేటువంటి ఒక వ్యక్తి చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ గా
లేకున్నా కానీ ఆత్మీయంగా ఆయన ఆత్మ మనతో ఉంటుంది. ఆయన యొక్క ఆత్మ ఆశీర్వాదం మనకు లభిస్తుంది. ఎందుకంటే మనం వారి యొక్క స్ఫూర్తిని తీసుకోవాలి. మంచి వారు ఎవరైనా సరే నిజాయితీగా పనిచేసిన వాళ్ళు, తరువాత ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండే విధంగా మెలిగేవారు. మనకున్నటువంటి యంత్రాంగం, ఇంత పెద్ద యంత్రాంగం మనకుంది. 64,423 కిలోమీటర్ల రైలు మార్గంలో 7,460 రైల్వే స్టేషన్స్ లో మన యొక్క నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే 14 లక్షలకు పైబడి రైల్వే కార్మికులు, 12 లక్షలకు పైబడి రిటైర్ రైల్వే కార్మికులు, 26 లక్షల కుటుంబాలకు సేవలు అందించేటువంటి ఒక సంస్థ. 86 సేవకులుగా మీరు చాలా మంది నా సోదరులు నేను ఉన్నాం అని ఈ యొక్క సంస్థ ద్వారా ఇంకా మంచి చేయాలా, ప్రతి కుటుంబాన్ని నిలబెట్టాలా. సోపిరాల గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాల్లో ఎందరికో సార్ మా ఊరు వాడు సార్ రామారావు గారు చెప్పేవారు, మా ఊరు వాడు సార్ చెయ్యాలా, చేయించుకునేవాడు. వాడు జనరల్ మేనేజర్ కానీ రైల్వే బోర్డు చైర్మన్ కానీ మీరు పట్టుకుంటూ అవుతుందని నా వెనకబడి వారికి చేయించి ఉన్నాడు. ఆ కుటుంబాలు ఒక గొప్ప స్థాయికి వచ్చాయంటే, ఈ గ్రామానికి వన్నె తెచ్చారంటే అది రామారావు గారిని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని నేను అనుకుంటున్నాను. అలాంటి నాయకుడు లేకున్నా గాని అది ఎందుకో అకస్మాత్తుగా వదిలిపెట్టి పోయాడో తెలియదు. చాలా ఆరోగ్యకరంగా ఉండేటువంటి ఒక వ్యక్తి, క్రమశిక్షణ గల వ్యక్తి, ఒక నిజాయితీ గల సిద్ధాంతాలు నమ్మే వ్యక్తి, 10 మందికి అందుబాటులో ఉండే వ్యక్తి. కానీ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడని కాదు, ఆయన ఏమేం చేశాడు. ఒకసారి యాక్చువల్ గా శ్రీ టిఎస్ఆర్ ఆంజనేయులు గారు చిన్న పుస్తకం తయారు చేయొచ్చు. ఒక చిన్న పుస్తకం నా సలహాను మన్నిస్తారని నేను ఆశిస్తున్నాను. తర్వాత రామారావు గారి కుటుంబానికి అమ్మ నేనున్నాను, నా చేతైంది, నేను మీలో ఒక అంతర్భాగాన్ని, మీ కుటుంబంలో ఒక అంతర్భాగాన్ని. వారు చెప్పి ఉంటారు, మీ ఇంట్లో మీకు ఎన్నోసార్లు నా గురించి మీరు చెప్పుంటారు. కనుక నేనున్నాను, నాలో ఈ లైఫ్ ఉన్నంత కాలం నా చేతైనంత సహకారం మీకు సదా ఉంటుందని కూడా ఈనాటి మీటింగ్లో నేను మనం చేస్తున్నాను. ఎందుకంటే సంఘానికి సేవలు అందించారు, సంఘాన్ని తిరుగులేని సంఘంగా సంఘాన్ని నిలబెట్టారు. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో 3 జిల్లాల్లో ఆయన నిలబెట్టారు. ఒక చిన్న గ్రామం నుంచి వెళ్ళిన వ్యక్తి ఆ స్థాయికి ఎదిగి సౌత్ సెంట్రల్ రైల్వేలో 1,06,000 మంది రైల్వే కార్మికుల్లో ఒక ముఖ్య నాయకుడుగా పేరు తెచ్చుకుంటానంటే సోపిరాల గ్రామం కూడా గర్వించాలా అని నేను చెప్పడంలో ఏమాత్రం పొరపాటు లేదా. బిడ్డకు ఉద్యోగం నిజమండి, చేశాం. ఎవరి కోసం చేశాం? నా గ్యాంగ్ మెన్, పల్లెల్లో ఉండేటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు, గ్యాంగ్ మెన్ కానీ, సఫాయి వాళ్ళ కానీ, హెల్పర్ కానీ, ఎస్ఎన్టీ కానీ, వీళ్ళందరూ కూడా ఏ విధంగా వారి కుటుంబాలను నిలబెట్టి సామాజికంగా కుటుంబాలు ఎదిగే విధంగా మార్పులు తీసుకుని రావాలని ఆనాటి నుంచి 2003 జూలై 12వ తేదీ నితీష్ కుమార్ గారు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన పోరాటం ఫలితంగా అంచెలంచెలుగా మనం ఇది సాధించుకొని 11వ తేదీ సెప్టెంబర్ 2010 ఒక స్కీమ్ తీసుకొచ్చి ఈనాడు వేలాది మంది కుటుంబాలు, తండ్రి రిటైర్మెంట్ అవుతే కొడుకు రిటైర్మెంట్, ఈనాడుకు తండ్రి అవుతే రేపు కొడుకు గాని బిడ్డ గాని అతని స్థానంలో ఉద్యోగం సాధించే విధంగా కొత్త స్కీమ్ తీసుకొచ్చినటువంటి ఘనత మన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘాన్ని. నాకెంతో ఆత్మతృప్తి. నా యొక్క జీవిత టైంలో నేను 86 జనరల్ సెక్రటరీ ఉండి 34 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు నేను ప్రాతినిధ్యం వహిస్తూ ఢిల్లీలో నేను నా యొక్క ఈ సర్వీసులో నేను పదవిలో ఉన్నప్పుడు, బాధ్యతలు చేపట్టినప్పుడు చరిత్రలో మరువరాని మార్పులు తీసుకొని రావాలని నేను కృషి చేయడం, నా యొక్క సోదరులు నాకు సహకరించడం, దీని ఫలితంగా ఎన్నో మంచి పనులు చేశాం. ఇది ఇప్పుడే కాదు, ఇది ఈనాటి అచీవ్మెంట్, ఇప్పుడు సాధించింది. రామారావు గారి గురించి చెప్పాను. ఏ విధంగా కమిషన్ వెండర్స్, కమిషన్ బేరర్స్ అందరినీ కూడా రెగ్యులరైజ్
వారికి ముఖ్యంగా తనకి నాంది పలికినటువంటి రామారావు గారు వారిని మర్చిపోలేం. కనుక ఈ సందర్భంగా ఎక్కువగా సమయం తీసుకోకుండా నేను మైక్ పట్టుకుంటే ఎక్కువ మాట్లాడేటువంటి బలహీనత నాలో ఉంది, నేను తగ్గించుకుంటాను. ఈ సభలో మిగతా విషయాలు చెప్పడం కూడా భాగం కాదు. కాన్సెప్ట్ విగ్రహావిష్కరణ నా చేతుల మీదుగా మరియు మనకున్నటువంటి డైనామిక్ శాసనసభ్యులు, చీరాల శాసనసభ్యులు వారు కూడా వచ్చారు. నిజంగా ఇది గర్వకారణమైనటువంటి దినం. ఈ దినాన్ని చరిత్రలో ఈ గ్రామం కానీ ఈ ప్రాంతం కానీ ఎవరు మర్చిపోలేరని వీలైతే నేను కూడా కనీసం 2 సంవత్సరాలకు ఒకసారి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించుకోవడానికి ఈ గ్రామానికి రావడానికి ప్రయత్నం చేస్తానని నేను చెబుతూ వెంకటేశ్వరరావు గారు, శ్రీనివాసరావు గారు మీ ఇద్దరి గురించి మన శాసనసభ్యులు గౌరవనీయులు ఆమంచి కృష్ణమోహన్ గారు చెప్పారు. మీరు ఎదగాల, కష్టపడి పనిచేయాల, త్యాగం అవసరం, నిజాయితీ అవసరం, పట్టుదల అవసరం. పట్టుదలతో చేస్తే సాధించలేనిది ఏది లేదు అని రుజువు చేసే సత్తా మన కృష్ణప్రయార్కు ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నేను చెప్తూ, మీరు కూడా కష్టపడి పనిచేయండి. ప్రతి కార్మిక కుటుంబం వాకిటి ముంగిట మన యొక్క యంత్రాంగం వెళ్ళే విధంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను అభినందిస్తున్నాను విజయవాడ డివిజన్ నాయకులు, గుంటూరు డివిజన్ నాయకులు ఏప్రిల్ 2013 ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించినటువంటి 2 డివిజన్ నాయకులను కూడా నేను అభినందిస్తున్నాను. కానీ ఇంకా ప్రావీణ్యతతో పాస్ అయ్యే విధంగా కోచింగ్ క్లాసులు, రిటైర్డ్ లెక్చరర్స్ కానీ లేక కాలేజీ సర్వింగ్ లెక్చరర్స్ కానీ ఒక టీం తయారు చేసి వారికి కూడా కోచింగ్ ఇచ్చి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా ఆర్ఆర్బి ద్వారా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ పిల్లలను తయారు చేసి వారు ఇంకా ఈ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసుల్లో వారు కూడా ఉద్యోగాలు సాధించుకుంటే దానివల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే కుటుంబాలు ఈనాడు వెనుకబడ్డారో, బాధపడుతున్నారో, ఆర్థికంగా చితికిపోయారో వారికి మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం. రామారావు గారి ఆత్మ కూడా గర్విస్తుందని చెబుతూ ఈనాడు నన్ను ఆహ్వానించి నా కోసం 20వ తేదీ డేట్ ఫిక్స్ చేసి నాకు సాధారణంగా స్వాగతం పలికినటువంటి ముఖ్యంగా రామారావు గారి సోదరులకు, శ్రీ సీతారామన్యులు గారికి ప్రత్యేకంగా మరియు వారి సుపుత్రులకు, శ్రీమతి రామారావు గారికి, వారి కుటుంబ సభ్యులకందరూ కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మేము అతి త్వరలోనే బుక్ ప్రింట్ చేసి రిలీజ్ చేస్తామని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి, ఎందుకంటే నాకు కూడా రైల్వేలో నేను 2 ఎగ్జామినేషన్స్ పాస్ అయ్యాను. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ట్రాఫిక్ అప్రెంటిస్ సెలెక్ట్ అయిన ఎగ్జామ్ పాస్ అయ్యాను. అంతకుముందు మామూలుగా టికెట్ కలెక్టర్ పాస్ అయిన ఎగ్జామ్ పాస్ అయ్యాను. ఆ సిలబస్ అంతా నాకు తెలుసు. డెఫినెట్ గా కోచింగ్ క్లాసెస్ ఒక టీంని పెట్టి మా చిన్నగన్య సోపిరాల మరి విద్యార్థులందరికీ కూడా డెఫినెట్ గా ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మా కోసం, అన్నయ్య కోసం మీరు ఢిల్లీ నుంచి మరి మా యొక్క ఈ యొక్క కుగ్రామం సోపిరాల గ్రామం వచ్చి విచ్చేసినందుకు మా కుటుంబం సభ్యుల తరఫున, మా యొక్క యావంత్ విలేజ్ తరఫున, చిన్నగన్యాం తరఫున, చిన్నగన్యాం మండలం తరఫున, మా ఎమ్మెల్యే గారు ఆమంతి కృష్ణమోహన్ గారి తరఫున, అందరి తరఫున, మరి ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు 50 మంది తరఫున, మా బిడ్డలు అమెరికాలో ఉన్నప్పటికీ సార్ ఈ ప్రోగ్రాం గురించి మా పాప రోజుకి 4 సార్లు ఫోన్ చేసి అడుగుతూ ఉంది. ఏం చేస్తున్నారు డాడీ, ఎంతవరకు వచ్చారు, పెద్ద సార్ వస్తున్నారా, రాఘవయ్య గారు వస్తున్నారా, మీరు తెలియకపోయినా సరే నేను చెప్పాను. అట్లాగా అందరూ అక్కడి నుంచి మానిటర్ చేస్తూ కుటుంబ సభ్యులంతా కూడా ఈ కార్యక్రమం గురించి ఇప్పుడు లైవ్ లో చూస్తున్నారు సార్. వాళ్ళు అమెరికాలో కూర్చొని లైవ్ లో టీవీలో చూస్తున్నారు. ఈ కార్యక్రమం అంతా లైవ్ లో వెళ్తా ఉంది, లైవ్ లో ఇక్కడ నుంచి వెళ్తా ఉంది, మొత్తం అక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇంత చక్కగా మాకు గొప్ప అవకాశం మీరు ఇచ్చినందుకు మీకు మరి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము సార్. మీరు 2 సంవత్సరాలకు ఒకసారి కాదు సార్, మీకు 6 నెలలకు ఒకసారి రండి సార్. మాకు
డైరెక్టర్ గారు అందరూ ఉన్నటువంటి ఆ టీంని ఏదో రకంగా వారికి నచ్చజెప్పి వారి సమయాన్ని అడ్జస్ట్ చేసుకొని మన కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలనేటువంటి ఉద్దేశంతో మరి మనకు ఈ యొక్క మన కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయం చేసినటువంటి మరి మనవారు మా బావగారు ఆమంతి కృష్ణమోహన్ గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే మరి మన పెద్ద ఆయన, మన సోపిరాల పెద్ద ఆయన, మన సోపిరాల పెద్ద దిక్కు, సోపిరాలకు ఎంతో కృషి చేసినటువంటి బావగారు డాక్టర్ ఆనంద్ గారు మరి ఈ రోజున వారి కంపెనీలో ఎంతో మంది మన సోపిరాల మరి పిల్లలు ఉద్యోగం చేస్తున్నారు. అలాగే సోపిరాల గ్రామానికి ఎంతో ఆనంద్ బాబు గారు పెట్టినటువంటి స్కీమేనని చెప్పి మీ అందరికీ తెలుసు. అట్లాగే రోడ్లు ఎన్నో స్థాపించారు. సోపిరాల్లో ఉన్నటువంటి శ్మశాన వాటికను ఎంతగానో అభివృద్ధి చేశారు. ఈ రోజున ఒక మరి సాల్ట్ ఫ్యాక్టరీని ఈ రోజున నిర్మాణం చేస్తూ ఉన్నారు. దానిలో కొన్ని వందల మంది సోపిరాల పిల్లలకి ఉద్యోగాలు వచ్చేదానికి ఆయన దారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ఈ రకంగా మన గ్రామానికి ఎనలేని కృషి చేస్తూ ఉన్నటువంటి మన పెద్ద దిక్కు మన ఆనంద్ బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఇరువురు డివిజనల్ సెక్రటరీస్, విజయవాడ డివిజనల్ సెక్రటరీ శల్పతిరావు గారు, గుంటూరు డివిజనల్ సెక్రటరీ విశ్వేశ్వరరావు గారు, మరి వారికి కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి దిగ్విజయం చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనమందరం కూడా రాఘవయ్య గారి అడుగుజాడల్లో మరి మనం నడవవలసినటువంటి అవసరం ఉంది. వారిని ఒక గాడ్ ఫాదర్ లాగా మనం మరి దృష్టిలో పెట్టుకొని నడిచినప్పుడు మరి విజయాలు మన జీవితంలో తథ్యమని చెప్పి తెలియజేసుకుంటూ ఈనాటి యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాము. అందరికీ కూడా లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మేము ఇస్తున్నటువంటి ఈ యొక్క భోజన వసతిని దయచేసి భోజనాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా, దయచేసి భోజనం చేయకుండా ఎవరు వెళ్ళొద్దు. మమ్మల్ని మీరు అలా చేస్తే డిసప్పాయింట్ చేసినట్టు అవుతుందని చెప్పి అందరూ